శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు, చతుర్థ స్థానంలో రవి శుక్రులు, షష్టమ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాల నిమిత్తం చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు రావచ్చు. వాహన సంబంధమైనటువంటి అంశాలలో రిపేర్లు, ఖర్చులు, మెయింటెనెన్స్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం 10 రోజులు బాగున్నప్పటికీ ఏవో చిన్న పొన్న సమస్యలు మాత్రం ఎదురవుతూనే ఉంటాయి. క్రితంతో పోల్చుకుంటే అంత పెద్ద సమస్యలు కాదు కాబట్టి అంతగా ఏ నిరుత్సాహాన్ని చెందరు. వ్యాపార నిమిత్తం కొత్త ప్రాజెక్టులని పొందగలుగుతారు. కొంతమందితో చేసే ప్రయత్నాల ద్వారా అనుకూలమైన మార్పులు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం పరిహారం. ప్రతిరోజు అష్టలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ఆరావళి కుంకుమతో కుంకుమార్చన అమ్మవారికి ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో అంటే 5:30 నుండి 6:30 సమయంలో అమ్మవారి అష్టోత్తరం చదువుతూ లేదా వింటూ అమ్మవారికి ఆ సమయంలో కుంకుమార్చన చెయ్యండి. దీని వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 1, ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఏర్పడుతుంది. 2, దీని వలన వచ్చే ఆదాయంతో రుణాలలో నుంచి ఇట్టే బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వృత్తి ఉపాధి రీత్యా, అంశాల రీత్యా పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకునే విధంగా ఉంటుంది. కొత్త మిషనరీ కావచ్చు, గ్యాడ్జెట్స్ నిమిత్తం ఖర్చులు కావచ్చు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో మాత్రము అసంతృప్తికి గురవుతారు. వచ్చే ఆదాయమేమో తక్కువగా ఉంటుంది, కానీ పిల్లల నిమిత్తం ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలన్న అంశాల నిమిత్తము ఒత్తిడి గురే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.